హలో ఫ్రెండ్స్! ఈరోజు మన ఛానల్‌లో చెప్పుకోబోతున్నటువంటి హారర్ స్టోరీ ఏంటంటే 'చీనిమ్మ తోటలో దెయ్యం'. ఈ స్టోరీ నిన్ననే మా ఊర్లో ఒక పెద్దాయన అడవిలోకి కట్టెలకు వెళ్తే అక్కడ జరిగిన ఒక రియల్ స్టోరీ అన్నమాట. ఇది ఆయన ఈరోజు పొద్దున నాతో చెప్పాడన్నమాట. అదే విషయం నేను ఈరోజు మీతో పంచుకోబోతున్నాను. సో, అందరూ జాగ్రత్తగా వినండి. మా ఊర్లో ఒక పెద్దాయన దాదాపు 2, 3 ఏండ్ల నుంచి కట్టెలకు వెళ్తూ ఉంటాడనమాట. ఆయన ఇంట్లోకే కట్టెలు తెచ్చుకుంటాడు. కానీ ఎప్పుడు ఎక్సెల్ బైక్ ఒకటి వేసుకుంటాడు. వేసుకొని అడవిలేకంటే మరీ పెద్ద అడవేం గాదు. మా ఊరు దగ్గరలోనే ఒక డ్యామ్ ఉందనమాట. ఆ డ్యామ్ దగ్గర పొలాలు అవి వేసుంటారు. అంటే మామూలుగా కొంతమంది కానగ చెట్లు, అలాగే చీనిమ్మ తోటలు ఇలాంటివి వేసింటారనమాట. వాటి చుట్టుపక్కల చాలా చెట్లు కొట్టేసి ఉండడము, అలాగే జేసీబీ బండ్లొస్తాయి. అవి మొత్తం చెట్లను వేర్లతో సహా లేపేస్తాయన్నమాట. అలాంటి కొమ్మలు, చెట్లు అవన్నీ కొట్టేసి తీసుకొచ్చుకుంటాడనమాట. ఇది ఆయన చేస్తూ ఉంటాడు. ఎప్పట్లాగానే నిన్న కూడా పొద్దున 10, 11 ఆ టైంలో ఆయన వెళ్ళాడనమాట. వెళ్ళేసి అది దాదాపు చాలా దూరం ఇక్కడి నుంచి ఒక 4 కిలోమీటర్స్ అలా ఉంటుంది. ఆ డ్యామ్ నుంచి బయటికి వాటర్ వచ్చేదానికి ఒక కాలువ ఉంటుందనమాట. ఆ కాలువ పక్కనే ఆ బండి ఎక్సెల్ బండి పార్క్ చేశాడు. పార్క్ చేసి చినిమ్మ తోటుందనమాట దాని పక్కనే. ఆ చినిమ్మ తోటకు ఒక సైడ్ నుంచి కొంచెం లోపలికెళ్తే అక్కడే కొంచెం గుబురుగా చెట్లు అవన్నీ ఉన్నాయి. అక్కడ చాలా చెట్లు ఎండిపోయి అలా ఉన్నాయన్నమాట. అవి కొట్టుకుందాం అని ఆయన అనుకున్నాడు. అనుకోని అక్కడికెళ్ళాడన్నమాట. వెళ్ళేసి ఒక 2, 3 కట్టెలు కొట్టాడంట. కొట్టిన వెంటనే ఆయన ఉన్న కొంచెం ప్లేస్ పక్కన అంటే ఆయన చుట్టుపక్కల చెట్లే. అటు సైడ్ కొంచెం దారుందనమాట. అటు సైడు ఎవరో గజ్జెలు వేసుకొని ఘల్ 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 అని పరిగెత్తుకుంటూ వెళ్లారంట. వెళ్ళగానే ఆయన ఒక్కసారి కట్టెలు కొట్టడం ఆపేసి, "ఎవర్రా ఈ టైంలో పరిగెత్తుకుంటూ వెళ్తున్నారు? నేను వచ్చేటప్పుడు పొలంలో ఎవ్వరు లేరు. ఆఖరికి పొలానికి ఓనర్ ఉంటారు గదా! ఆ పెద్దాయన అక్కడే ఉంటాడనమాట. ఆయన గూడా లేడు. మరి ఇంకెవరు? అది కూడా ఆడమనిషి. పరిగెత్తుకుంటూ వెళ్లారు గజ్జెలు వేసుకొని" అని అనుకుంటూ ఉన్నాడంట. సరేలే ఇదేంటో చూద్దాం అని జెప్పి అటు సైడ్ సౌండొచ్చింది గదా! అటు పక్కకు వెళ్ళాడనమాట. ఈయన చేతిలో కొడవలుంది. అంటే కట్టెలు కొట్టేదానికి కత్తి తీసుకెళ్తారు గదా! ఆ కత్తుందనమాట. అది తీసుకొని అటు సైడ్‌కెళ్ళాడు. అటు సైడ్‌కెళ్ళి చూస్తుంటే ఇప్పటిదాకా ఆయన కట్టెలు కొట్టాడు గదా! ఈసారి అక్కడి నుంచి సౌండొచ్చిందనమాట. గజ్జెల సౌండ్ ఘల్ 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 అని. ఆయన షాకయ్యాడు. ఇది ఖచ్చితంగా గాలే. అంటే ఇది దెయ్యమే. ఇన్ని రోజుల నుంచి ఇది ఇక్కడ లేదు. ఈ మధ్యనే ఇది ఇక్కడికొచ్చినట్టుంది. ఏంటబ్బా ఇది? ఎప్పుడు లేనిది అని అనుకుంటూ, "నువ్వు నాకు అర్థమైందిలే ఎవరో" అని అనుకుంటూ ఉన్నాడనమాట. మళ్ళీ ఆయన ఫస్ట్ కట్లు కొట్టాడు కదా! మళ్ళీ ఆ ప్లేస్‌లోకెళ్ళాడు. అక్కడికెళ్తే మళ్ళీ ఇక్కడ ఫస్ట్ టైమ్ వచ్చింది కదా సౌండు, అక్కడి నుంచి మళ్ళీ గల్ 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 అని సౌండ్ వస్తుందనమాట. ఆహా! నువ్వు నాతో ఆడుకుంటున్నావా అని అనుకుంటూ ఉన్నాడు. ఆయన భయపడుతున్నాడు కూడా. అదే టైంలో కరెక్ట్‌గా ఒక కుక్క పరిగెత్తుకుంటూ వచ్చిందనమాట ఆయన దగ్గరికి. పరిగెత్తుకుంటూ వచ్చింది. అది కూడా పిల్లలున్నాయన్నమాట దానికి. పిల్లల కుక్కనమాట. పరిగెత్తుకుంటూ ఆయన దగ్గరకొచ్చి, ఆయన ఎప్పటినుంచో పరిచయం ఉన్నట్టుగా ఆయన దగ్గరికి మామూలుగా మనం పెంచుకునే కుక్కలు మనల్ని చూడగానే ఏ విధంగా చేస్తాయి? కుయ్ 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 అంటూ మన దగ్గరికొస్తాయి. తోక ఊపుకుంటూ వస్తాయి. ఆ విధంగా వచ్చిందనమాట ఆ కుక్క. ఆయన గూడా షాకయ్యాడు ఆ కుక్కని చూసి. ఇదేంది ఎప్పుడు లేనిది ఈ కుక్క ఇక్కడ కనపడింది. ఎప్పుడు గూడా ఆయన ఇన్ని సంవత్సరాల నుంచి వెళ్తున్నాడు గదా అక్కడికి. ఎప్పుడు ఆ కుక్కని చూడలేదనమాట. అలాంటి కుక్క స డైరెక్ట్‌గా ఆయన దగ్గరికి రావడము, అది గూడా తోక ఊపుకుంటూ వచ్చి ఆయన దగ్గరికొచ్చి కూర్చుందనమాట. సరే, నువ్వు నాకు తోడుగా వచ్చావా అని ఆయన అనుకుంటూ, సరే రా ఇద్దరం వెళ్దాం అని చెప్పి మళ్ళీ సౌండ్ వచ్చిన పక్కకు వెళ్ళాడనమాట. ఆయనతో పాటు కుక్క కూడా వచ్చింది. కుక్క రాగానే కుక్కకు అలా చూపించి చెట్లలోకి, అదిగో అక్కడేదో ఉంది చూడు చూడు అని చెప్పి గట్టిగా అన్నాడనమాట. అనగానే ఆ కుక్క ఏం చేసిందంటే కిందికి అనుక్కునిందనమాట. మామూలుగా పొంచు పొంచు వేసుకొని చూస్తాయని అంటారు కదా! ఆ విధంగా కిందికి అనుకోని ఆ చెట్ల వైపు చూసి ఘౌ ఘౌ అని 2, 3 సార్లు అరిచిందంట. అరచగానే ఆ సౌండ్ అనేది మళ్ళీ ఇటు సైడ్‌కొచ్చింది. ఇద్దరు అలా అటు సైడ్‌కు, ఇటు సైడ్‌కు. ఆ కుక్క, ఆ పెద్దాయన అలా ఇలా తిరుగుతూనే ఉన్నారంట. ఆ సౌండ్ గూడా వీళ్ళు ఇటు సైడ్‌కొస్తే అటు సైడు, వీళ్ళు అటు సైడ్‌కి వెళ్తే ఇటు సైడు. ఇలా వస్తూనే ఉందనమాట ఆ సౌండ్. అలా దాదాపు ఒక గంట, గంటన్నర అయిందనమాట. అప్పటికే దాదాపు టైమొచ్చేసి 12 అయిపోయిందంట. 12 అయిపోయింది. ఇంకా ఇది చూద్దాం ఇది ఎక్కడికెళ్తదో అని చెప్పి ఆయన ఏం చేశాడంటే, మధ్యలో ఒక పెద్ద గట్టుందనమాట అక్కడ. ఆ ప్లేస్‌కి ఇంకొక ప్లేస్‌కి మధ్యలో. ఆ గట్టు పైకెక్కి ఎక్కడికెళ్తుందో అసలు ఈ సౌండ్ చూద్దాం అనుకోని పైకెక్కి చూస్తే, అక్కడ మొత్తం గుబురుగా పొదలున్నాయన్నమాట. అసలక్కడ ఎవరినన్నా మనిషిని చంపి పడేసినా సరే, ఎవ్వరు కనుక్కోలేరు. అంత ఎక్కువగా పొదలున్నాయన్నమాట. ఆ పొదల కింద నుంచి పందులు వస్తూ ఉంటాయన్నమాట పొలాల్లోకి. ఆ పందులు వెళ్ళి, వెళ్ళి, వెళ్ళి ఒక దారి ఏర్పడింది. ఆ దారి గుండా పరిగెత్తుకుంటూ వెళ్ళిందంట ఆ సౌండ్. గజ్జెల సౌండ్. అలా వెళ్ళి ఆగిపోయిందన్నమాట అక్కడ.
అప్పుడు ఆయనకు అర్థమైంది. ఓహో! ఇది కొత్తగా వచ్చింది. కొత్తగా వచ్చి ఈ పొదల్లో ఉంది. ఇక్కడికి ఎవరైనా వచ్చినారంటే వాళ్ళ పని అంతే. ఆ చుట్టుపక్కల కూడా కొంతమంది కొన్ని కొన్ని పొలాలలో కాపలా ఉన్నారనమాట. అంటే నైట్ టైమ్స్ ఎవరైనా వచ్చి దొంగతనం చేస్తారని చెప్పి కాపలా పెడతారనమాట. దూరంగా అంటే ఊర్లకు దూరంగా ఉండే పొలాలకి అలా కాపలా పెడుతూ ఉంటారు. అటు సైడ్ ఉండే వాళ్ళకు కనిపించే అవకాశం కూడా ఉందన్నమాట ఈ దెయ్యం. అవన్నీ చూసి ఇంకా ఆయన చూద్దాం ఇది ఎన్ని రోజుల నుంచి ఇక్కడ ఉంటుందో, సరేలే ఈరోజు నన్ను ఈ కుక్క కాపాడిందని అనుకున్నాడనమాట. ఆయన కొట్టిన కట్టెలు అవన్నీ సర్దుకొని, అవన్నీ తీసుకొనొచ్చి, ఆయన బండిలో పేర్చుకొని నీట్‌గా అక్కడి నుంచి వచ్చేటప్పుడు ఆ కాలువ ఉంది గదా! ఆ కాలువ మధ్యలో ఒక బ్రిడ్జ్ ఉందనమాట. ఆ బ్రిడ్జ్ దగ్గరికి రాగానే అక్కడ ఒక గేట్ ఉంటుంది. ఆ గేట్ వరకు ఆ కుక్క అసలు ఆయన్ని వదలలేదంట. ఆయన వెనకాలే వచ్చిందంట. వచ్చి ఆయన గేట్ దగ్గర దిగి గేట్ తీసుకొని అంటే గేట్ కట్టేసుంటారు. ఆ గేట్ తీసి బండి తీసుకెళ్ళి అటు సైడ్ పెట్టి మళ్ళీ వచ్చి గేట్ ఏసేంత వరకు వచ్చి గేట్ దగ్గరే కూర్చొనే ఉండిందంట. ఎప్పుడైతే ఈయన గేట్ కట్టి మళ్ళీ బండి వేసుకొని ఇంటికి రావడం స్టార్ట్ చేశాడో అప్పుడది వెనక్కెళ్ళిందంట. ఆయనైతే నిజంగా చాలా షాక్ అయ్యాడంట. ఈ కుక్క అసలు నన్ను ఎందుకు వదలలేదు? కొంపదీసి దేవుడే ఏమన్నా కుక్క రూపంలో వచ్చాడేమో అని అనుకున్నాడంట. ఎందుకంటే ఆ సౌండ్ రావడము, ఈ కుక్క రావడము 2 ఒకేసారి జరిగాయి. ఈయన భయపడకుండా ఆ కుక్క ఏమన్నా అదే దేవతలు అలాంటి వాళ్ళు ఎవరైనా కుక్క రూపంలో వచ్చి భయపడతాడని కాపలా ఉన్నట్టుగా అనిపించిందనమాట ఆయనకు. ఆయనైతే ఇంటికొచ్చి ఆ విషయం అందరికి చెప్పాడు ఊర్లో. ఊర్లో వాళ్ళందరూ షాక్ అయిపోయారు. తర్వాత పొద్దున్నే నాకు చెప్పాడనమాట. అదే విషయం ఈరోజు నేను మీతో పంచుకుంటున్నాను. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి మన స్టోరీ. ఈ స్టోరీ మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. ఇలాంటి స్టోరీస్ మీరు మరీ మరీ వినాలి, అలాగే చూడాలనుకుంటే మన మిస్టర్లు తెలుగు హారర్ స్టోరీస్ యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి స్టోరీస్ వస్తూనే ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్? థాంక్ యూ.